హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. సో దట్ మీకు నా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్ట్అప్ ఛానల్ కాబట్టి సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటుంది. సో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి ఈ రోజు 6 o'clock మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు 6 PM కి మనకి రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ అందులో మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ వచ్చేసి ఆసమ్ ట్రైలర్. అండ్ ఆ ట్రైలరే ఒక విధంగా ఉందంటే అసలు మారుతి గారు అసలు మీరు అసలు ఎట్లా ప్లాన్ చేశారు, అసలు ఇలా థాట్ అసలు మీకు ఎలా వచ్చింది అనేది అసలు అనుకోలేదు. మేము ఆలోచించిన దానికంటే దానికి బియాండ్ ఉంది. ఎందుకంటే హర్రర్ కామెడీ అని చెప్పారు కాబట్టి మనం ఒక అజ్యూమ్ మనం చేసుకున్నాం మేము ఇన్ని రోజులు. సరే ఇది ఇట్లా హర్రర్ ఉంటది దీంట్లో, అంటే కామెడీ ఉంటది, ఒక ఒక అజ్యూమ్ అనేది మనం చేసుకుంటాం ఆ హర్రర్ కామెడీ అనేది. కానీ దీంట్లో వచ్చేసి హర్రర్ కామెడీయే కాదు, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేశారు దీంట్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ క్రీచర్స్ కానీ ఆ యానిమల్స్ యూజ్ చేయడం ఏందండి అసలు ఈ మూవీలో, హర్రర్ మూవీలో యానిమల్స్ యూజ్ చేయడం. ఎవరైనా ఉంటే సోల్స్ కానీ, అంటే ఆత్మలు కానీ, వేరే దయ్యాలు కానీ అలాంటి గ్రాఫిక్స్ యూజ్ చేస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ దీంట్లో క్రీచర్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, దీంట్లో ట్రైన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, డ్రామా, కామెడీ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని రొమాన్స్లు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ కాన్సెప్ట్ తీసి ఒక అవుట్పుట్ మీరు వదిలారండి అసలు మారుతి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ట్రైలర్ వస్తుంది మేము అసలు అనుకోలేదు. విజువల్స్ ఏంది, ఆ గ్రాఫిక్స్ ఏంది, కింది నుంచి మన ఏదో బావిలో నుంచి ఒక క్రీచర్ లాగా బయటకు వస్తుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి అందులో. అండ్ క్రొకడైల్ తోటి ఆ సీన్ ఏంది, యాక్షన్ సీన్ ఏంది, అసలు క్రొకడైల్ తోటి పెట్టడం ఏందండి అసలు. అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మీరు ఆలోచించారు. అండ్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వచ్చేసి బ్రిలియంట్ గ్రాఫిక్స్, బ్రిలియంట్ విఎఫ్ఎక్స్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైలర్ గురించి, దీంట్లో మనకు తెలిసిందే బీజిఎం వచ్చేసి ఎస్ఎస్ తమన్ గారు కొట్టారు. ఆ బీజిఎం కూడా ఎప్పటి నుంచో మనము అనుకుంటున్నాము వేరే లెవెల్ బీజిఎంస్ కొడుతున్నాడు తమన్ గారు అని. సో అట్లానే మనం ఎక్స్పెక్ట్ చేసినాడు. ఆ బీజిఎం తోటి మనము మంచి ఈ ట్రైలర్ చూస్తుంటే మనకి ఒక లిటరల్లీ గూస్ బంప్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండింగ్ లో ఇంకో క్యారెక్టర్ వస్తుంది మన ప్రభాస్ గారిది, అంటే ఓల్డ్ క్యారెక్టర్ లాగా వస్తుంది. అక్కడ ఒక స్లాంగ్ యూజ్ చేస్తారు, అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, అది కూడా చాలా ఆసమ్ యాప్ట్ అయింది ప్రభాస్ గారికి. అండ్ ట్రైలర్ స్టార్టింగ్ లో ఆ కామెడీ ఉంటది, మధ్యలో ఒక డైలాగ్ చెప్తాడు. ఆ కామెడీ డైలాగ్ అనేది చాలా డిఫరెంట్ గా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ గా యూనిక్ గా ట్రై చేశారు ఆ క్యారెక్టర్. కానీ చాలా రీజనబుల్ గా అండ్ కరెక్ట్ గా సూట్ అయింది ప్రభాస్ గారికి. అండ్ ప్రభాస్ గారి లుక్స్ వచ్చేసి చాలా ఆసమ్ ఉన్నాయి, మనకు తెలిసిందే. ఆ లుక్స్ మనము యూనిక్ లుక్స్ ఉన్నాయి అందులో, డ్రెస్సింగ్ గానీ అన్ని చాలా బాగున్నాయి. క్యారెక్టర్స్ గురించి చూస్తే నిధి అగర్వాల్ గానీ, ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మొత్తం ముగ్గురు ఉంటారు. అండ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ట్రైలర్ ఏదైతే ఉందో ఈ ట్రైలర్ ని మనము అబ్రివేషన్ చేయాలి, ఒక అజ్యూమ్ చేసుకోవాలంటే మనం అసలు చేసుకోలేమండి. ఎందుకంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి చూపించారు. డిఫరెంట్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో, ఒకటి కాదు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. సో దాని గురించి మనం చూసుకోవాలంటే మనము ఈ వీడియోని చాలా స్లో మోషన్ లో చూసి ఒక్కొక్క ప్లాట్ సీన్ చూసి అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి తప్ప మనం ఈ ఇంత ఇంత ఒక ఒక సినిమాటిక్ ఒక వరల్డ్ క్రియేట్ చేశారు ఈ హర్రర్ లో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాదు, చాలా సంవత్సరాల నుంచి ఒక పాన్ ఇండియా మూవీ తీస్తున్నప్పుడు అందులో హర్రర్ జోన్ సెలెక్ట్ చేసుకోవడమే ఒక గొప్ప విషయం. అయితే ఆ హర్రర్ జోన్ లో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ యాడ్ చేసి చేయడం అనేది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్. అది మారుతి గారికి రావడం అనేది మనకి చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్క ఇది కూడా 1000 crores క్రాస్ చేస్తుంది అని అనుకుంటున్నాను. కానీ ఈ మూవీలో ఆ చిన్న ఏవైతే అబ్రివేషన్స్, ఆ చిన్న ఏవైతే ఎలిమెంట్స్ అయితే ఎక్స్ట్రా మనం యాడ్ చేసినామో దాంతో మనం ఎగ్జైట్మెంట్ తోటి ప్రతి ఒక్కరు ఈ సినిమాకి చూడడానికి వెళ్తారు. ఎందుకంటే అది అసలు ఏం ప్లాన్ చేశారు, అసలు ఈ వరల్డ్ ఏంది, హర్రర్ ఏంది, దీంట్లో క్రీచర్స్ రావడం ఏంది, అనిమల్స్ రావడం ఏంది, క్రొకోడైల్ తో సీక్వెన్స్ ఏంది, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు కాబట్టి తప్పకుండా దీంట్లో మనకి ఆ యాంగ్జైటీ అనేది క్రియేట్ చేశారు మారుతి గారు. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి
మూవీ అయితే ఎప్పుడెప్పుడు వస్తది? అసలు ఏం ప్లాన్ చేశారనేది డెఫినిట్‌గా మనం చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేయాల్సొస్తుంది. ఎప్పుడొస్తది ఈ మూవీ? ఎప్పుడొస్తది మూవీ అని. సో, డేట్ కూడా మనకు తెలిసింది. జనవరి వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు. సో, నాకైతే ఎప్పుడెప్పుడు వస్తదా అని చెప్పి ఎప్పుడు వెళ్దాము? ఎప్పుడు చూద్దాము? అసలు ఏం ప్లాన్ చేశారు దీంట్లో? ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ యాడ్ చేశారు. కామెడీ ఉంది. అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈగర్‌గా నేను ఈ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఈ ట్రైలర్‌కి జెన్యూన్ రివ్యూ మనం ఇయ్యడం జరిగింది. ఏందంటే ట్రైలర్ వచ్చేసి చాలా అవసరం ఉంది. అండ్ బ్రిలియంట్ గ్రాఫిక్స్, బ్రిలియంట్ విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు దీంట్లో. సో, ట్రైలర్ అవుట్పుట్ వచ్చేసి అందుకని చాలా బాగా వచ్చింది మనకి. అండ్ ట్రైలర్ కాన్సెప్ట్, ఆ ఎడిటింగ్ అని ఆ బీజిఎం తోటి చూస్తుంటే మనకి లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ట్రైలర్ విజువల్స్ చూస్తుంటే మనకి. సో, మనం కూడా మూవీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో, వెయిట్ చేద్దాం. అండ్ మూవీకి తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ. థ్యాంక్ యూ.